హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫివిట్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫినాన్షియల్ లవర్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది బెస్ట్ ఫినాన్షియల్ బుక్స్ ఫర్ ఆల్ టైమ్. సో ఇవి మనకి వెల్త్ ని క్రియేట్ చేయడంలో, ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవడంలో చాలా యూస్ఫుల్ అవుతాయి. లెట్స్ డైవింగ్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ బుక్ వచ్చేసరికి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బై రోబర్ట్ కియోసాకి. ఈ బుక్ లో కియోసాకి బారు మనకు మైండ్ సెట్ ని కంప్లీట్ గా చేంజ్ చేస్తారు అబౌట్ మనీ. రిచ్ డాడ్ ని వెల్త్ ని బిల్డ్ చేయడానికి యూస్ చేస్తారు. పూర్ డాడ్ ని మన ట్రెడిషనల్ థింకింగ్ ని రిప్రజెంట్ చేస్తారు. ఎర్నింగ్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో క్లారిటీ ఇవ్వడంలో ఈ బుక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. సెకండ్ వచ్చేసరికి ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బై బెంజమిన్ గ్రహం. సో స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని నేర్చుకోవాలి అంటే ఈ బుక్ అల్టిమేట్ గైడ్ అని చెప్పొచ్చు. గ్రహం గారు వాల్యూ ఆఫ్ ఇన్వెస్టింగ్ కాన్సెప్ట్ ని సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ వారన్ బఫెట్ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చిన బుక్ కూడా ఇదే. థర్డ్ వచ్చేసరికి థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్. మన మైండ్ సెట్ ని ఎలా షేప్ చేయాలో, గోల్స్ ని ఎలా అచీవ్ చేయాలో నెపోలియన్ హిల్ ఈ బుక్ లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సక్సెస్ కి మోటివేషన్ కావాలంటే ఈ బుక్ కంపల్సరీగా చదవండి. మన ఫోర్త్ బుక్ వచ్చేసరికి ద మిలియనర్ నెక్స్ట్ డోర్ బై థామస్ జే స్టాన్లీ అండ్ విలియం డి డాన్కో. మిలియనర్స్ ఎలా ఉండాలో, వాళ్ళకి ఉన్న హ్యాబిట్స్ ఏంటి, నార్మల్ గా ఉండే పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ని ఎలా అచీవ్ చేయాలి అనేది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. సో మన ఫిఫ్త్ బుక్ వచ్చేసరికి యువర్ మనీ ఆర్ యువర్ లైఫ్ బై వికీ రాబిన్ అండ్ జియో డామిన్గిల్స్. సో ఈ బుక్ మనకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చెప్తుంది. స్పెండింగ్ హ్యాబిట్స్ ని అనలైజ్ చేసి మనకు మీనింగ్ ఇచ్చే వేస్ లో ఎలా సేవ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ బుక్ కంపల్సరీగా ఎవరైతే మనీని ఎలా సేవ్ చేయాలో అనుకుంటున్నారో ఈ బుక్ అనేది డెఫినెట్ గా వాళ్ళకి యూజ్ అవుతుంది. సిక్స్త్ బుక్ వచ్చేసరికి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బేబీలోన్ బై జార్జ్ బై ఎస్క్లోజన్. సో బేబీ క్లోన్ స్టోరీస్ ద్వారా ఫినాన్షియల్ ప్రిన్సిపల్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సేవ్ చేయడం ఎలా, ఇన్వెస్ట్ చేయడం ఎలా, డెట్ అవాయిడ్ చేయడం ఎలా, అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు ఈ బుక్ లో. సో ఎవరైతే మీరు డెట్స్ లో ఉన్నారో సో వాళ్ళకి ఈ బుక్ అనేది పర్ఫెక్ట్ బుక్ అని చెప్పవచ్చు. సెవెంత్ బుక్ వచ్చేసరికి ద సైకాలజీ ఆఫ్ మనీ బై మోర్గన్ హోజల్. ఈ బుక్ లో మనీ మైండ్ సెట్ గురించి చాలా యూనిక్ గా డిస్కస్ చేస్తారు. మన ఫినాన్షియల్ డిస్కషన్ కి ఎమోషన్, బిహేవియర్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయో ఈ బుక్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ బుక్ అన్ని మనకి మనీ మేనేజ్మెంట్ లో ఒక క్లారిటీ ఇవ్వడం, అలాగే వెల్త్ ని క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీ ఫేవరెట్ ఫినాన్షియల్ బుక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, stay tuned to our channel. So keep growing. Bye.